హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి ఉప్మా ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక మనకి నెలంతా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి 1 కేజీ ఉప్మా రవ్వ వేసేసుకొని వేయించుకోవాలి. అయితే ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ స్మెల్ అంతా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే నేనైతే ఆయిలే యూజ్ చేశాను అనమాట. ఇక్కడ కిలో రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వని స్టవ్ సిమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలంటే రవ్వ మాడిపోకూడదు. స్మెల్ అయితే మంచిగా వేగిన స్మెల్ వస్తుంది కదా, అలా దోరగా మంచిగా వేయించుకోవాలి. చూడండి, రవ్వ ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. రవ్వ పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనకి సరిపడా పల్లీలు వేసుకోవాలి. మన ఇష్టము ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు పల్లీలు వేసానంటే ఒక 50 గ్రామ్స్ ఉండొచ్చేమనుకుంటున్నాను. దాంట్లోకి కొద్దిగా శనగపప్పు కూడా వేసేసి రెండు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. పల్లీలు శనగపప్పు వేగిన తర్వాత అవి పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం ఇలా ఒకసారి వేయించుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో మనకి పచ్చితనం అనేది తెలియకుండా చక్కగా మంచిగా రోస్ట్ అవ్వనివ్వాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇవి అయితే మంచిగా ఎగిపోయాయి. అవి కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. మాడిపోకుండా నిదానంగా ఫ్రై అవుతాయి. చూడండి, కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట. ఇలా వేగితే మనకి ఇంకా తాలింపు రెడీ అయినట్టే. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లోకి ముందుగా వేయించుకున్నవన్నీ కూడా అంటే క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పల్లీలు, శనగపప్పు, రవ్వ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు మనకి రవ్వలో ఇక్కడ మనకు ఆ మిక్చర్లో ఏమన్నా కొంచెం తడి ఏదన్నా ఉన్నా కూడా అంతా పోయి మంచిగా బాగుంటుంది. మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకుంటే మనకు సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. దీంట్లో మనకి కొద్దిగా కూడా వేడి లేకుండా మొత్తం చల్లగా అయిపోయే వరకు చల్లారి పెట్టుకొని దీన్ని చక్కగా ఒక డబ్బాలో వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా ఒక 2-3 నెలలైనా కూడా రవ్వ పాడవదు. ఇలా చేసి పెట్టుకుంటే కనుక బ్యాచిలర్స్ అయినా హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇలా చేసి పంపించేస్తే చాలా బాగుంటుంది. లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి అయినా సరే మార్నింగ్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం అనుకోండి, ప్రీమిక్స్ది. అదొక గిన్నెలోకి వేసుకొని మనం 1 గ్లాస్కి మనకి ఉప్మా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు 1 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఉట్టి వాటర్ని అయితే దాంట్లోకి సాల్ట్ వేసేసుకొని సరిపడా, ఎందుకంటే మనం రవ్వలో ఎక్కడ కూడా సాల్ట్ వేయలేదు. మనం చేసుకునేటప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. దీన్ని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన వాటర్ని చక్కగా ఈ రవ్వలోకి వేసేసుకొని ఒకవేళ మనకి డ్రైగా కావాలి, కొంచెం పొడి పొడిలాడుతూ కావాలనుకుంటే 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్. ఇలా వేసేసి జస్ట్ అలా కలిపేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే మనకి చక్కటి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టుకుంటే చూసారా, మనకి వాటర్ ఎంతసేపట్లో బాయిల్ అయితే ఒక 2-3 మినిట్స్లో వాటర్ బాయిల్ అయిపోతాయి. అంటే 5 మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోతుంది మనకి. చూసారా, 2.5 వేసాను కాబట్టి ఇలా మంచిగా లూజ్గా బాగుంది. మనకి పొడి పొడిలాడితే కావాలంటే 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది, 1:2. చాలామంది పిల్లలు దూరంగా ఉండి జాబ్స్ చేసుకుంటే ఇలా రూమ్స్లో ఉంటారు కదండి. అట్లాంటి పిల్లలకి ఇలా చేసి పంపించేస్తే కనుక చక్కగా వాళ్ళు
ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట. అంతేకాదు వర్కింగ్ ఉమెన్స్కైనా హౌస్ వైఫ్స్కైనా సరే, ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది ఎవరికైనా కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి గట్ట. అలాంటప్పుడు మనకి కొంచెం టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మా ఫ్రీ మిక్స్ని ఎలా చేసుకోవాలో చూసారు కదండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.